వస్తువుకి బ్రాండ్ నేమ్ అనేది దాని యొక్క క్వాలిటీని బట్టి వస్తుంది. అయితే మనిషికి బ్రాండ్ నేమ్ అనేది కూడా అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని బట్టి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, కష్టపడగలగాలి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడే గుణాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 2, నిజాయితీని, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నెంబర్ 3, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటివారు నీ మీద పెట్టుకున్న నమ్మకాలని కోల్పోకుండా చూసుకోవాలి. నెంబర్ 4, పరిస్థితులు పక్కదోవ పట్టించాలని చూసినా లొంగిపోకుండా స్థిరమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకొని ముందుకు కొనసాగాలి. నెంబర్ 5, సమస్యలని చాకచక్యంగా పరిష్కరించుకోగలిగే నేర్పుని సంపాదించుకోవాలి. నెంబర్ 6, నువ్వు గెలుస్తూ నిన్ను నమ్ముకున్న వారందరినీ గెలిపించేందుకు పోరాడాలి. నెంబర్ 7, అందరినీ గౌరవించాలి. నెంబర్ 8, స్వార్థాన్ని విడనాడి పరసేవకి జీవితాన్ని వెచ్చించగలగాలి. నెంబర్ 9, తెగింపు, ధైర్యం మరియు నాయకత్వపు లక్షణాలని కలిగి ఉండాలి. నెంబర్ 10, క్రియేట్ యువర్ ఓన్ స్టైల్. అంటే నీ స్టైల్ అనేది సంథింగ్ డిఫరెంట్, అంటే యునీక్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ లక్షణాలు కలిగిన ప్రతి వ్యక్తి ఒక బ్రాండ్ని సంపాదించుకొని ఎదుటివారి హృదయంలో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడు. Thanks for watching my video. If you like this video, please like, share and subscribe.